మాత్రం ఒకటి అధ్యక్ష, ఈ పెన్షన్లు ఇప్పుడు ఇందులో మనకు ఉన్నటువంటిది ఏంటంటే వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, సేదక్ గారు వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి, లేకపోతే వికలాంగుల పెన్షన్లు నాకు తెలిసి, జబ్బులకు పెన్షన్ లేవు. జబ్బుకి క్యాన్సర్ వస్తుంది, పెన్షన్ లేదు. కిడ్నీలు పోతాయి, పెన్షన్ లేదు. వాళ్ళు పూర్తిగా అశక్తులు, పూర్తిగా వీళ్ళు పెరాలసిస్ ఉందమ్మా, పక్షవాతం లేదు. అదే ఒక డయాలసిస్ అంత క్యాన్సర్. అంటే జబ్బులో ఉన్నవాళ్ళు, అశక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే న్యాయంగా ఉంటుందని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. దానిలో 50% అబవ్ అని ఏదో పెట్టారు. అంటే 50 అంటే మేమేమనుకున్నాం, 2 కళ్ళు ఉంటే ఒక కన్ను పోతే వస్తుంది కదా అనుకుంటాం. ఒక కన్ను పోతే 50% పోయినట్టు కాదంట. అందుకని వాళ్ళకి అసలు రాదు. అంటే ఏదో దొంగదారిని తెచ్చుకునే వాళ్ళు ఉంటారు. అందుకే నేను అనేది ఏంటంటే, ఎంత అంగవైకల్య శాతం ఉంటే అంత మేరకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని. సపోజ్ 20% వచ్చిందనుకోండి, 20% అయినా దాన్ని కల్పించాలి. ఆ వైపుగా మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అలాగే ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి దీనిలో గ్రామాల్లో శ్మశాన వాటికలు అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్ది కృషి జరిగింది. ఏమో ఇప్పుడు కూడా లేవు. మరి మీరు కట్టారు, మరి లేవు అంటున్నారు. లేవు కాబట్టి నేను చెప్తున్నాను సార్. అంటే నేను అన్నా, మీరు చేసింది నేనేం వద్దా కాదంటలేదు. కానీ అదే సమయంలో ఇంకా మిగిలి ఉన్నవన్నీ చెయ్యాలి కాబట్టి నేను రాసుకుని వచ్చి చెప్తున్నాను ఏమేమి చేయాల్సిన అవసరం ఉందనేది. దాని వైపు కూడా చేయాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు ప్రత్యేకించి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అసలు వాళ్ళకి శ్మశాన వాటికలు లేవు. వాళ్ళు రోజు గోల, ఎక్కడ మాకు ఏదైనా చూపెట్టమని, స్థలం లేదు, మేమేం చూపెట్టలేము. మేము చూపెట్టాలంటే మళ్ళీ పైనుంచి పర్మిషన్ కావాలి. ఇది అందుకని శ్మశాన వాటిక అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ దిస్ థింగ్. అందువల్ల దానిపైన చాలా గవర్నమెంట్ పాలసీ తీసుకుని ఏ గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఎట్లయినా సరే వాళ్ళకి శ్మశాన వాటికలు, ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్మగౌరవ భవనాలు కులాల వారీగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ముఖ్యంగా గ్రామ సిబ్బంది కింద నేను డిస్కషన్లో చెప్పేశాను. వాళ్ళ డబ్బులు లేదమ్మా, 5 నెలల నుంచి పడలేదమ్మా. నిన్నే నేను మాట్లాడింది. ఎప్పుడు పడ్డాయి? రాత్రి నిన్న ఏమైనా వేసారా? నిన్న ఏమైనా వేస్తే నాకు సంతోషం. నాకేమైనా చేస్తే సంతోషమే కదమ్మా. నేను మీ స్నేహితుడినే కదా. అదే అన్నని పార్టీగా స్నేహితుడిని అంటున్నా, పార్టీగా. అదేని కాదు, అందరికీ వేయాల్సిందే. సో ఆ విధంగా అంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ బాధ ఇప్పుడుది కాదు, మీరు తెచ్చిన బాధ అది కొనసాగుతుంది. మీ కాలం బాధే కొనసాగుతుంది పాపం. ఇప్పుడు వాళ్ళ మీద కాదు, అప్పటి నుంచే ఉంది ఇది. ఏమి ఇవ్వలేదు అప్పుడు కూడా. అదే అసలు అప్పుడు వచ్చినాయి బాధలు. ఆ బాధల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. అది తర్వాత అక్కడ కూడా వేతనాలని, కనీస వేతనం, ఎందువల్లంటే సాగు వచ్చినా పెళ్ళి వచ్చినా మురుగు కాలువలైనా మల్టీపర్పస్ వర్కర్స్ అని పేరు పెట్టి వాళ్ళతో అన్ని పనులు వాళ్ళతోనే చేయించుకుంటూ 8,500 ఇస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. దాన్ని ఏ పద్ధతిలో చేస్తారో వాళ్ళకు కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా ట్యాంకులు ఉన్నాయి, ట్యాంకులు కట్టిస్తారు, మంచినీళ్ళ ట్యాంకులు కట్టిస్తారు. ఆ ట్యాంకులు అడుగుతున్నారో లేదో చూసేవాళ్ళు లేడు. మురుగు కాలువలు కట్టిస్తారు. ఆ మురుగు కాలువల నీళ్లు అసలు అది దాని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా,
కట్టించారంటే మురిక్కాలో కొత్త జబ్బులు వచ్చినట్టే అధ్యక్ష. కొత్తగా మురిక్కాలో కట్టిస్తే ఇప్పుడని కాదు, మొదటి నుంచి ఉన్న అలవాటు అది. వాళ్ళు చూసుకోరు, ఇంజనీర్లు సరిగ్గా చూడరు.